ఇవన్నీ కలిగి ఉన్నామంటే ప్రతిదీ సమస్తమును ఆయన ఇచ్చినదే. మనం పాపులమని తెలిసి కూడా యేసయ్య ఎందుకు చనిపోయి ఉండొచ్చు? ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమను చూపించడానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి, అనగా పాపులు నివసించే లోకానికి వచ్చి పాపుల మధ్యలో నివసించి పాపులను రక్షించడానికి, పాపులమైన మనలను క్షమించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మరణించి మరలా మృత్యుంజయుడై లేచాడు. హల్లెలూయా. Even though we are sinners, but still God made us winners. మనం పాపులమైనప్పటికీ దేవుడు మనలను విజేతలుగా చేశాడు. మనము యేసయ్యను ఎందుకు స్తుతించాలి, యేసయ్యను ఎందుకు నమ్మాలి అంటే చివరిగా ఒక్క మాట, ఈ లోకం సృష్టిని పూజిస్తుంది కానీ మనం సృష్టికర్తనే పూజిస్తున్నాం. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని కోసం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపం ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపం నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, నన్ను ప్రేమించావు,
నా కోసం కరుణించావు